హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కాస్ట్ల క్రికెట్. హైదరాబాద్లోని మర్చిపోలేని రాత్రి ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్కి ప్రపంచం షాక్ అవుతుంది. మ్యాచ్ అయిపోయాక ఆటగాళ్ల మాటల్లో ఒక నిజమైన భావం, కాన్ఫిడెన్స్, టెంపో స్పష్టంగా కనిపించాయి. ఇప్పుడు ఒక్కొక్కరు ఏం మాట్లాడారో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. మ్యాచ్ తర్వాత ఇంటర్వ్యూలో ఇషాన్ కిషన్ ఏమన్నాడంటే, నర్వసెస్ ఖచ్చితంగా ఉంది, కానీ ప్యాట్ కమిన్స్ మా కోచ్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ చాలా పెద్దది. డ్రెస్సింగ్ రూమ్లో వాతావరణం చాలా కూల్గా ఉంటుంది. ఆ ప్రాతినిధ్యం చాలా సహాయపడింది. నేను మిడిల్ ఆర్డర్లో ఉన్నప్పటికీ నిజంగా చాలా ఎంజాయ్ చేశాను. చాలా ప్రాక్టీస్ చేసుకున్నాను. కష్టపడి బ్యాటింగ్ మీద పనిచేశాను. ప్రిపరేషన్ బాగా జరిగింది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లాంటి వాళ్ళు ఎలా ఆడతారో చూస్తే మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్యాట్ కమిన్స్ చెప్పిన మాట మర్చిపోలేను. నీ ఆట ఎలా ఉన్నా నువ్వు ఆనందంగా ఆడు, భయపడకూడదు. అంటే అవుట్ అవుతామనే భయం కూడా లేకుండా ఆటని ఆస్వాదించాలన్నమాట. ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ, నిజం చెప్పాలంటే ఈ ప్లేయర్స్కి బౌలింగ్ చేయాలంటేనే భయమేస్తుంది. ఇలాంటి ఆట చూడడం నిజంగానే భయంకరంగా ఉంది. ఏదైనా పెద్ద స్కోర్ చేశాక కేవలం 1-2 మంచి ఓవర్లు గెలవడానికి సరిపోతుంది. మన జట్టులో కోర్ పర్సన్స్ ఎప్పుడూ రిటైన్ చేసి ఉంచడం వల్లే ఇంతటి కంఫర్ట్ లెవెల్ వచ్చింది. ఇషాన్ కిషన్ ఈరోజు అమేజింగ్ ఆడాడు. మనం ఎల్లప్పుడూ ఫ్రీడమ్తో ఆడాలనే ప్రయత్నిస్తాం. ప్రిపరేషన్ కూడా అద్భుతం. మా కోచెస్ కూడా కంగ్రాట్స్. ఈ సీజన్ మొత్తానికి ఆట ఎలా ఉండాలన్న దానికి మా బాయ్స్ బ్లూ ప్రింట్ రెడీ చేశారు. హర్షల్ పటేల్ మాట్లాడుతూ, ఇంత పెద్ద స్కోర్ ఇవ్వడం వల్ల మన పని కొంచెం సింపుల్ అయ్యింది. ఎగ్జిక్యూషన్లో మరింత పర్ఫెక్ట్ అయ్యే ప్రయత్నం చేశాం. మన బౌలింగ్ మీటింగ్లో మాట్లాడినది చాలా వరకు పాటించగలిగాం. 270 నుంచి 280 పరుగులు చేసినప్పుడు డిఫెండ్ చేయడం కాస్త సులభం అవుతుంది. మన కోచింగ్ టీం ఎక్కువగా చెప్పేది లేదు, ఆటను ఆస్వాదించమని మాత్రమే చెబుతారు. కానీ ఈ ఐపీఎల్లో ఏ గ్రౌండ్ సులభం కాదు. బ్యాటర్ల మైండ్ సెట్ మార్చేస్తారు. కాబట్టి మన ఎగ్జిక్యూషన్ మీద ఫోకస్ పెట్టాలి. కాంటాక్ట్స్ని బట్టి అగ్రెసివ్గా లేదా డిఫెన్సివ్గా ఆడాలి. రియాన్ పరాగ్ మాట్లాడుతూ, మా సైడ్ నుంచి చూస్తే ఎస్ఆర్హెచ్ ఆట అద్భుతం. కాస్త ఎగ్జిక్యూషన్లో తప్పు జరిగింది. టాస్ అప్పుడు బౌలింగ్ ఎంచుకోవడం మేము కలెక్టివ్గా తీసుకున్న నిర్ణయం. స్కోర్ 200 వస్తుందనుకున్నాం, కానీ 280 రన్స్ ఉండి చూశాక కాస్త క్లిష్టం అయ్యింది. అయినా కూడా ధ్రువ్ జురేల్, సంజు శాంసన్ ఇచ్చిన ఫైట్ అద్భుతం. చివరిలో హిట్ మేయర్, శివం కూడా బ్యాటింగ్లో సత్తా చూపించారు. బౌలింగ్లో తుషార్తో పాటు సందీప్ శర్మ కూడా బాగా బౌలింగ్ చేశారు. గెలుపు లేకపోయినా ఈ మ్యాచ్ నుంచి అద్భుతమైన పాఠాలు నేర్చుకుంటాం. మ్యాచ్ హైలైట్స్ని ఒకసారి చూద్దాం. సన్ రైజర్స్ హైదరాబాద్ మొదటి బ్యాటింగ్ చేసి 286 పరుగులు చేసింది. ఇది రెండో అత్యధిక ఐపీఎల్ స్కోర్గా నిలిచింది. అలాగే రాజస్థాన్ రాయల్స్ చేజింగ్లో 242 పరుగులు తమ జట్టు చరిత్రలోనే అత్యధిక స్కోర్గా నిలిచింది. ఒకే మ్యాచ్లో 528 పరుగులు సాధించారు. అలాగే ఐపీఎల్ చరిత్రలో రెండో అతిపెద్ద అగ్రిగేట్ స్కోర్గా ఈ మ్యాచ్ నిలిచింది. ఇంతటి వానరమైన మ్యాచ్ తర్వాత ప్లేయర్లు చెప్పిన మాటల్లో ఆ విశ్వాసం స్పష్టంగా కనిపించింది. ఎస్ఆర్హెచ్ ఆటగాళ్ళ ఆటను చూస్తే నిజంగా గూస్ బంప్స్ వస్తాయి. మీకు అలాగే అనిపించిందా? కింద కామెంట్స్లో చెప్పండి. ఇదిలా ఉండగా ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం 44 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ను ఓడించింది. మొదట సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లో 6 వికెట్లకు 286 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 47 బంతుల్లో అజేయంగా 106 పరుగులు చేశాడు. ఇందులో 11 4లు, 6 6లు కొట్టాడు. ట్రావిస్ హెడ్ కూడా 67 పరుగులతో సత్తా చాటాడు. చేజింగ్లో రాజస్థాన్ రాయల్స్ కూడా తగ్గేదిలానట్లు ఆడింది. కానీ 20 ఓవర్లో 6 వికెట్లకు 242 పరుగులు చేయగలిగింది. సాధారణంగా అయితే ఐపీఎల్లో ఇంత స్కోర్ చేసిన జట్టు గెలుస్తుంది. కానీ సన్ రైజర్స్ అసాధారణ టార్గెట్ విధించడంతో రాజస్థాన్కు ఓటమి తప్పలేదు. ధ్రువ్ జురేల్ 35 బంతుల్లో 70 పరుగులు చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్ శాంసన్ 37 బంతుల్లో 66 పరుగులు చేశాడు. హిట్ మేయర్ 23 బంతుల్లో 42 పరుగులతో పోరాడిన ఫలితం లేకపోయింది. భారీ చేజింగ్తో బరిలోకి దిగిన రాయల్స్ గొప్పగా పోరాడింది. షమి వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే శాంసన్ వరుసగా ఒక 6, 2 4లు బాదాడు. అయితే ఆ తర్వాత ఓవర్లోనే సిమర్జిత్ సింగ్ జైస్వాల్ను ఒక పరుగుకి అవుట్ చేసి పంపించాడు. అలాగే పరాగ్ను కూడా 4 పరుగులకు అవుట్ చేసి రాజస్థాన్కు గట్టి దెబ్బ కొట్టాడు. అలాగే నితీష్ రాణాను షమి వెనక పంపేయడంతో 50 పరుగులకే 3 వికెట్లతో రాయల్స్ విజయం కష్టమనిపించింది. కానీ శాంసన్, జురేల్ గొప్ప ప్రయత్నమే చేశారు. 14 కోట్లకు రిటైన్ చేసుకున్న ధ్రువ్ జురేల్ జూలు విదిల్చాడు. కమిన్స్ బౌలింగ్లో వరుసగా ఒక 6, 2 4లు కొట్టిన యంగ్ బ్యాటర్ శాంసన్తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 9 ఓవర్లకి రాజస్థాన్ స్కోర్ 100 దాటింది. శాంసన్, జురేల్ హాఫ్ సెంచరీలు కంప్లీట్ చేశారు. సిమర్జిత్ బౌలింగ్లో జురేల్ వరుసగా 2 కళ్ళు చెదిరే 6లు కొట్టాడు. కానీ 3 బంతుల వ్యవధిలోనే శాంసన్, జురేల్ అవుట్ అవడంతో రాజస్థాన్ ఆశలు కూలాయి. సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోవడంతో రాజస్థాన్ ఎంత పోరాడినా ఫలితం లేకపోయింది. చివరిలో హిట్ మేయర్, శుభన్ దుబే మెరుపులు ఓటమి అంతరాన్ని తగ్గించేందుకు ఉపయోగపడ్డాయి. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో సిమర్జిత్, హర్షల్ పటేల్ 2 వికెట్లు పడగొట్టారు. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అంటేనే బ్యాటింగ్ విధ్వంసానికి మారుపేరుగా మారింది. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో ప్రమాదకర ఓపెనర్ హెడ్ అండ్ అభిషేక్ భారీ షాట్లతో పరుగుల వేట కొనసాగించారు. అభిషేక్ అవుట్ అయిన తర్వాత హెడ్ దంచుడు వేరే లెవెల్కి చేరింది. ప్రమాదకర పేసర్ ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్లో
5వ ఓవర్లో హెడ్ 4 4లు ఒక సిక్సర్ కొట్టాడు. ఈ సిక్సర్ 105 మీటర్ల దూరం వెళ్లడంతో పవర్ ప్లేలో సన్ రైజర్స్ ఒక వికెట్ నష్టానికి 94 పరుగులతో నిలిచింది. 21 బంతుల్లోనే హెడ్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. 31 బంతుల్లోనే 9 4లు 3 సిక్సర్లు కొట్టిన హెడ్ 67 పరుగులు చేశాడు. అతన్ని తుషార్ దేశపాండే అవుట్ చేశాడు. మెగా వేలంలో 11,25,00,000కు సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసిన ఇషాన్ కిషన్ జట్టు నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బౌండరీలతోనే సాగిపోయాడు. మరో ఎండ్లో వైజాగ్ కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి కూడా సత్తా చాటాడు. నితీష్ అవుట్ అయిన ఇషాన్ వీరబాదులు కొనసాగింది. 14.1 ఓవర్లోనే సన్ రైజర్స్ స్కోర్ 200కు చేరుకుంది. 15 ఓవర్లోనే సన్ రైజర్స్ స్కోర్ 200 దాటడంతో టీం 300 పరుగులు చేస్తుందేమో అనిపించింది. కానీ చివరిలో సన్ రైజర్స్ దూకుడు కొనసాగించిన 300 మైల్ స్టోన్ చేరుకోలేకపోయింది. ఇషాన్తో కలిసి క్లాసెన్ పరుగుల తుఫాను కొనసాగించేలా చూశాడు. క్లాసెన్ అవుట్ అయిన ఇషాన్ మాత్రం టాప్ గేర్లోనే కొనసాగాడు. చివరిలో ఇషాన్ సెంచరీపై ఉత్కంఠం నెలకొంది. కానీ సందీప్ వేసిన 19వ ఓవర్లో వరుసగా 2 సిక్సర్లు 2 పరుగులతో ఐపీఎల్ కెరీర్లో ఫస్ట్ సెంచరీ అందుకున్నాడు. చివరి వరకు నిలబడి జట్టు స్కోర్ను 280 దాటించాడు. ఐపీఎల్లో తమ అత్యధిక స్కోర్ రికార్డును సన్ రైజర్స్ 1 పరుగు దూరంలో ఆగిపోయింది. రాజస్థాన్ బౌలర్ తుషార్ 3 వికెట్లు, తీక్ష్ణ 2 వికెట్లు తీశారు. ఇదిలా ఉండగా ఎప్పట్లానే విధ్వంసకర ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అదిరిపోయి ఆరంభం అందించారు. దీంతో 4లు 6ర్లతో విరుచుకుపడగా రాయల్స్ బౌలర్లకు బంతులు ఎక్కడేయాలో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఎందరు బౌలర్ను మార్చినా ఫలితం మారలేదు. ప్రతి ఒక్కరూ రైజర్స్ బ్యాటర్లకు బాధితులుగానే మారారు. ఈ క్రమంలోనే హెడ్ 1 ఓవర్లో జోఫ్రా ఆర్చర్కు చుక్కలు చూపించాడు. అప్పటికే తొలి 4 ఓవర్లో 10కి పైగా పరుగులు చొప్పున రైజర్స్ బ్యాటర్లు పిండుకోగా 5వ ఓవర్ వేసేందుకు వచ్చిన జోఫ్రా ఆర్చర్ను హెడ్ ఉతికిపారేశాడు. తొలి బంతిని బౌండరీకి తరలించగా రెండో బంతిని భారీ సిక్సర్గా మలిచాడు. ఇది 105 మీటర్ల దూరం వెళ్లడం విశేషం. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. 3వ బంతి డాట్ చేయగా 4వ బంతి కూడా 4 వెళ్ళింది. 5-6 బంతులను కూడా బౌండరీకి తరలించగా వైడ్తో కలిపి మొత్తం ఈ ఓవర్లో 23 పరుగులు వచ్చాయి. ఇక ఎప్పట్లాగే హైదరాబాద్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఉప్పల్ స్టేడియంలో ఆ టీం ఓనర్ కావ్యమారన్ సందడి చేసింది. హెడ్ ఇషాన్ కిషన్ ఆడుతుంటే చప్పట్లు కొడుతూ ప్రోత్సహించింది. ఇక తెలిసిందేగా, కావ్యపాప స్టేడియంలో ఉంటే కెమెరాలు ఎలాగూ ఆమె చుట్టూనే తిరుగుతుంటాయి. సంబంధిత వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఐపీఎల్ 2025 సీజన్లో టైటిల్ రేసులో నిలుస్తుందనే జట్లు ఎన్నో ఉన్నాయి. కానీ అందరి చూపు ఒక్క జట్టుపైనే ఉంది. అదే మన సన్ రైజర్స్ హైదరాబాద్. గత ఏడాది విధ్వంసకర బ్యాటింగ్తో మిగతా జట్లకు వణుకు తెప్పించిన ఎస్ఆర్హెచ్ చివరి దశలో ఒక్క తడబాటు కారణంగా టైటిల్ను చేజార్చుకుంది. ఈసారి ఆ తప్పును మళ్ళీ చేయాలనుకుంటుందా? ప్రతి ఆటలో పర్ఫెక్ట్ గేమ్ ప్లాన్తో ముందుకు వెళ్తుంది. అందుకే వేలంలో ఇషాన్ కిషన్, అభినవ్ మనోహర్ లాంటి సూపర్ టాలెంటెడ్ ప్లేయర్ను తీసుకుంది. బ్యాటింగ్లో ఇప్పుడు చాలా మెరుగ్గా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.